ఇప్పుడు వచ్చి ఎందుకు కొట్లాడుతురు పట్టగా పుట్టిన కసి 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 ఇప్పుడు ఈ చెల్లెలు మొగుడుతో ఉండాలా లేకపోతే మీ ఇంటికి వచ్చాలా? ఏమన్నా కొడుతుండా, ఏమన్నా తాగుతుండా, ఏమన్నా వేస్తుండా? వానికి ఎందుకు అంతగానో మధ్య చేస్తున్నారు? మీరే వానికి ఎందుకు చెల్లెకి ఇచ్చే ప్రేమ మీ బావకి ఎందుకు ఇస్తలేరు? 10 లక్షలు లేడు. అరే నీ 10 లక్షలు చల్లగా ఉండరా నాయన, తీసుకొని ముర్రా. నాకు నా పిల్ల మీర్రా, నా బిడ్డ నీర్రా. అంటున్నా కదా మన ట్రిగర్ చేస్తారా? పక్కా నీకు కొట్టి ఎదురు చేయాలని పక్కా ప్లాన్ ఇది. దేనికంట ఇప్పుడు వచ్చి ఎందుకు కొట్లాడుతురు? ఎవరెవరు వచ్చిరు? ఏడా వస్తున్నా, 2 నిమిషాలు ఆగు. పల్లె పెడతాడా? చింటూ 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 వాడిని కొట్లాట అయిపోయినా ఇక్కడ వాళ్ళ బొమ్మడి వాళ్ళు. ఏడా ఇదేదా పుట్టేది? అరే పండిది అయిపోయింది. మళ్ళీ ఏం కొడుతున్నట్టు అది చెల్లిరా, పట్టి తీసుకురా చెల్లి, చెల్లిరా. సార్ అయితే అలా కొట్టేస్తాను ఇక బర్దాస్కి బార్. అరే మొన్ననే అయిపోయింది మళ్ళీ. అనే ఏడైతుందంట కరెక్ట్ దగ్గర ఆడుతుందనా కొట్టుకుంటుందంట కొట్టుకుంటుంది. మీకేం కనిపించిన మా ఇచ్చేది ఉంటుంది ఇంటికాడ మొత్తం రోడ్డు మీద ఆపుతావా? రోడ్ మీద పని కాదు. మీ ఇద్దరు కట్నం గురించి వీడియోలు ఏం మాట్లాడుతున్నా మీకు అర్థమవుతుందా? మీ కట్నం పైసలు వల్ల మా ఇంటికాడ గొల్లు అవుతుంది. మా ఇంట్లో చచ్చిపోతామని అంటారు తెలుసా? మీ కట్నం పైసలు మీకు కాకపోతే వాళ్ళకి ఇచ్చిన 10 లక్షలు. 10 లక్షలు తీసుకున్నాను. పైసలు నేను రూపాయి ముట్లే వద్దు, నాకు ఆ రూపాయి వద్దు. నేను అడిగినా, నేను పైసలు అడిగినా. అరే ఈ లేనిపోయిన ఎలిగేషన్స్ నా మీద ఇవ్వద్దురా. వచ్చి మా ఇంట్లో మీద లొల్లి పెడితే వాళ్ళు ఇజ్జత్ లేక చచ్చిపోతామని అంటారు తెలుసా? ఎందుకు వస్తారు రా? ఏమో మరి ఎందుకు మీరు పైసలు బిచ్చమేసిరా మాకు అది అని మాట్లాడుతుంది అమ్మ వచ్చి. నువ్వు ఆపే, నీతో నాకు సంబంధం లేదు. నువ్వు వస్తావా రావాలి? నీకేం తక్కువ ఉందో నువ్వేమన్నా నీకేం తక్కువ ఉందో నాకు కూడా అంతే ఎక్కువ. నీకు ఎంతైతే బాగా చేస్తా నాకు కూడా అంతే చెల్లి. అర్థమవుతుందా? చిన్నప్పటి నుంచి ఏమైతుందో తెలుసుకో ఫస్ట్.
అంత చిన్నప్పటి నుంచి అన్న చెల్లందరితో ఇంతనన్నా ప్రేమ ఉంది. ఎందుకు మాట్లాడు ఏ గేమ్ మాట్లాడతారు అన్న అన్న చెల్ల అయినా మాట్లాడే ఏ గేమ్ మాట్లాడతారా వస్తావా రావా నువ్వు ఇంటికి? ఎందుకు వస్తారా ఇంటికి? నీకు అర్థమైతే ఇంటికాడ నీకు అయ్యే అవసరం లేదు, అమ్మ అవసరం లేదు, ఎవడు అవసరం లేదా? వచ్చి ఆయమ్మ నీ కాడికి రావాలంటే పైకి తువ్వ నుంచుకో ముఖం మీద పడితే అప్పుడు నీకు సిగ్గు వస్తుంది. అప్పుడు నీకు సిగ్గు వస్తుందిరా. అవన్నీ కాదు బాబు, నువ్వు వస్తావా రావా ఇంటికి ఒక మాట? కదా ఇప్పుడు నేను చేసిన దానికి కాదా మీరు చెప్పే వీడియోల వల్ల ఇంటర్వ్యూలో మొన్న ఏమని చెప్పారు మీరు పైసల గురించి? కట్నం ఇచ్చినామని చెప్పినాం, ఇచ్చినాం కాబట్టి. మరి అత్తమ్మ వచ్చి ఏం మాట్లాడుతుంది తెలుసా? ఇంటి మీదకి వచ్చి లొల్లి చేసుకుంటా ఎవరికి ఇచ్చే మీరు 10 లక్షలు కట్నం బిచ్చం ఇచ్చి నువ్వు తప్పు అయిపోయి సల్ల సంసారాలు ఇప్పుడు ఎందుకు వేస్తున్నారు? కలిసి ఉన్నాం కదా. ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు కదా ఇప్పుడు వాళ్ళు కాదు నవ్వుకుంటే ఇప్పుడు మేము మిమ్మల్ని చూసుకుంటా. మీరు మంచిగా ఉన్నారు, ఇప్పుడు మధ్యలో వచ్చి మధ్యలో లొల్లి పెట్టుకోవడానికి ఏదో వస్తే అయిపోయినా ఇప్పుడు మీ ఇద్దరు అవును నవ్వుకుంటే వచ్చినందుకు ఇప్పుడు అన్న పేరు మీద మేము ఇద్దరం చల్లగా ఉన్నాం, మళ్ళీ చిచ్చి పెడుతున్నావు కదా. చల్లగా ఉండాలి. చూడు అన్నదమ్ములు వాళ్ళ బతుకు ఫు, ఫు, ఫు. ఇంత రూపాయి కాదురా. మీ నెత్తి మీద 10 రూపాయలు పెట్టిన రూపాయి అమ్ముడు వారు రా మీరు. రూపాయి అమ్ముడు వారు. నీతో మాకు ఇంట్లో కూడా సంబంధం లేదు. నువ్వేమైనా చేసుకో, ఆమె ఇంటికి పంపి. మాకు ఇల్లు గతి లేకుండా ఏం లేదు, మేము అన్న ఇది ఏ రకంగా అన్న 10 లక్షలు తీసుకొని ఇల్లు కట్టినా ఇప్పుడు ఇంట్లో ఏమైంది వీళ్ళ ఇంట్లో మీ ఇంట్లో ఏం చేయాలన్నా? ఆ పైసల మ్యాటర్ వల్ల వాళ్ళ ఇంట్లో వచ్చి మా ఇంటికి నొల్లి పెడుతున్నా. ఏమైంది ఇచ్చిరు కదా ఇచ్చిందే చెప్పారు నిప్పుకున్న జోలాల 10 లక్షలు వాళ్ళ ఇంటికాడికి వచ్చి మా 10 లక్షలు కట్టాలి. మనోన్ పేరు మీద పెట్టలే కదా మీరు ఆమె పేరు మీద పెట్టిరుగా పెట్టినప్పుడు బిచ్చపం లేక అది ఇది అని చెప్పి అంటారు అన్న వచ్చి వాళ్ళ ఇంట్లో. అవునా? అవును బామ్మార్ది గారు, మీరు ఇచ్చిన 10 లక్షలు కట్టాలన్నాయా? అవి వేసుకొని మెడల్ వేసుకొని టాప్ తిరుగుతున్నాం చూడు. మా దగ్గర పైసలు ఉన్నాయి. కాదు మరి ఇప్పుడు మొత్తం ఇద్దరైతే మంచిగా ఉన్నారు. అవునా? ఎందుకు వచ్చినాం మరి? ఇంటికాడ వచ్చిండ్రు అదే కదా. నా కొడుకుని కొట్టిర్రు అది అని చెప్పి ఇంట్లో వచ్చి మా ఇంటికాడ నొల్లి పెడితే మేమేం చేయాలి దానికి? మాట్లాడుతుండు మరి ఇంటికి వచ్చి మాట్లాడాలి కదా ఇట్లా కారాస్తే పద్ధత ఇంటికి మర్యాద ఉందా ఇంటికి మర్యాద ఉందా రోజు నీ వల్ల అది కొట్టడం లేదారా? కొట్టినా నేను మాట్లాడుతున్నా, నేను వచ్చి తీసుకోవడానికి వచ్చినా నేను. బావనా అప్పుడు పద్ధత ఇట్లా పద్ధతారా? అప్పుడు అంటే బండి ముంగడికి వచ్చి ఆపమంటే ఆపకపోతే అన్నకి ఆ పిల్లని చెప్పకుండా లేపుకోవేంటా? చెప్పే లేపుకోయినా ఇప్పుడు ఇంట్లో ఏమంటారు? వాళ్ళ ఇంట్లో వచ్చి పెడతారు. అట్లా ఎట్లా ఆపుతావురా? బావకేం మర్యాద ఇచ్చినావు నువ్వు? బాగా వచ్చి ఆపినా నేను బండి అంతే. అరే నీకు పద్ధతి తెలియదు మీ ఇంట్లో తీసుకొని వచ్చి నిమ్మలంగా మాట్లాడి తీసుకో అన్న. పద్ధతి తెలిసి మాట్లాడుతున్నా నేను. ఏం పద్ధతి తెలిసిపోయా నీకు? ఆ రోజు కూడా తీసుకొచ్చిరా నాకు పెద్ద మనిషి మళ్ళీ రాలేడు. ఎప్పుడు రౌడీజం ఎప్పుడు ఏం దాదాగిరి నేనేమి ఇప్పుడు 10 మందిని వేసుకొని రాలే. అప్పుడు 10 మందిని వేసుకొని వచ్చి కొడుతురు చంపుతురు చాకులు అంటారు. ఏ చాకులు బండిని ఏ పద్ధతి ఆపినా నేను? ఇగో ఈడ 10 మంది రా ఈ అడవిలో ఏ రకంగా నువ్వు ఆపుతావురా? నువ్వు కారు ముంగట ఆపినా నేను. కారు ముంగట నువ్వు కొట్లాట ఇక కాదారా? ఇక అది కాదు చెప్పండి. ఏం చేయాలి చెప్పు నాకు ఇప్పుడు ఈ చెల్లెలు ముగ్గురుతో ఉండాలా లేకపోతే మీ ఇంటికి వచ్చాలా? ఆమెతో ఉండమని అంటాం. కాకపోతే ఇది ఎందుకు ఇల్లు లేదా మీకు? అరే బాయ్ ఎక్కడ ఉన్నారు? మంచిగా ఉన్నారు కదా. మంచిగా ఉండని కాదు ఇంట్లో వచ్చి మామయ్య నొల్లి పెడతారు. ఇంట్లో సంసారం లెక్కలు వస్తారు బరాబర్ వస్తారు. ఎందుకు కొట్లాడుకుంటారు? దేనికోసం కొట్టినామన్నా? వాళ్ళ కోసమే అన్నా. నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు మీ చెల్లె ఉండే ఫస్ట్ ఇప్పుడు మీ చెల్లె ఉంది ఈయన చేసుకుండు అంటే ఇష్టం వచ్చినట్టు ఆడాలా అంతేనా? మీ చెల్లెకి మీరు ఎంత అయితే మంచి చూసుకుంటారో ఆ మనోనికి కూడా అంతే మంచి చూసుకుంటే అయిపోతుంది కదా. ఈమె గురించి మనోడు ఏమన్నా ఈమె గురించి బతుకుతుండా? ఈయన 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 ఆమె మీద ఈయన బతుకుతుండా? 10 లక్షల మాటల గురించి ఎందుకు తీస్తున్నారు మీరు? ఇంట్లో వచ్చి లొల్లి పెట్టినా అంటే
అది వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళది అది ఉంది, వాళ్ళు ఆడ మంచిగా ఉందని చెప్పేయచ్చు. కానీ ఇప్పుడు మీకు ఆమె ఇష్టం ఉంది, ఇప్పుడు నడుర్రి అంటే వాళ్ళే ఇష్టం, వాళ్ళు వస్తారో రారో అనేది. నువ్వు ఇప్పుడు నడువు అంటే ఇంక నీకు ఇదే ప్రేమ ఉంటే నువ్వు ఆ రోజు కాళ్ళు లేపిది అన్నారు కదా మీరు. అంత ప్రేమ సరే ఇప్పుడు అంత చెప్తురు, మళ్ళీ అది ఎంత వరకు కరెక్ట్ మళ్ళీ చెప్పు. అన్న కావాలంటే ఆయనకు అంత కోపం ఉంటే మా దగ్గర పంపించకనన్నా, పోయి వాళ్ళ ఇంటికాడ ఉండమనన్నా. వచ్చి జంగల్లో వెళ్తే అది ఎట్లుంటది, చిన్న పాప వాళ్ళు ఏడుంటో చెప్పి ఈ పిల్ల మీద ఒట్టే చెప్తున్నా, ఈ కొడుకులకు పెళ్లి కాకముందు నుంచి నా మీద దాకుందన్న. ఎప్పుడు దొరకదమ్మా, పెళ్లి అయినందుకు బాగా కాలు మొక్కని కూడా రాలేనన్నా. వాళ్ళ ఇంట్లో చుట్టాలు అందరు రారయ్యా రారా అంటే నానబెట్టుకొని వచ్చిర్రు. అంటే ఎప్పటిదాకా ఉంటది అన్న ఇది? నాకు బిడ్డ కూడా పుట్టింది అన్న, నాకు బిడ్డ కూడా పుట్టింది, ఇంకేం కావాలి? అరే ఇంకా మీ కళ్ళు చల్లారావా మీ పానాలు? కొడతారా సంపుతారా? అరే ఇది అన్నిటికీ తెగిస్తారా? అందుకే ఇప్పుడు వచ్చి ఉంటున్నావు, ఆడ మీ ఇంట్లో వచ్చి మా కాడికి వచ్చి నల్లు పెడతారు. ఎందుకు వచ్చిర్రు? మీ అన్నదమ్ములు ఉన్నారు చూడు, నువ్వు మీ అన్న మీ తమ్ముళ్ళు, వీళ్ళు చల్లగుండి అరే ఎవడన్నా ఒక ఆడపిల్లకి ఏం కావాలనుకుంటారా? నాకు ఏం వద్దురా, నాకు మీ ఆస్తి వద్దు, ఒక రూపాయి వద్దురా నాయనా. ఎవడని తింటే అది మట్టిలో అవుతారు రాడు, ఎవడని తింటే. మరి అట్లాంటప్పుడు చాడు ఉండొచ్చు మరి, ఇక జంగల్ ఉండాల్సిన అవసరం అయింది మీకు ఇక్కడికి వచ్చి. ఏమైంది కడుపు మండుతుందా? నిజస్వరూపం బయట పడుతుందా? కడుపు మండుతుందంటే ఆయనకి మా చెల్లి వచ్చి ఉంటుందని చెప్పి జంగల్లో తిప్పుతున్నావు. నేను చెప్తా నీకేమైనా రూపాయి తక్కువైందా? అన్న ఏమైనా లోడ్ చేస్తుందా? మేమేమైనా లోడ్ చేస్తున్నామా? అన్ని పూట కాదు అర్థమైందా? మంచిగా చూసుకుంటున్నాడు, నీకంటే మంచిగా చూసుకుంటున్నాడు, మీ ఇంట్లో కన్నా మంచిగా చూసుకుంటున్నాడు. అర్థమైందా? అరే ఆయనకి కన్నాడు, ఆ పిల్లని కన్నాడు కాడు, మనకి లేదా తెలివి? వాడు నా బిడ్డలు మంచి చూసుకోవాలి, నా భార్యను మంచి చూసుకోవాలి. లక్షలు ఇచ్చినవరా నీకు? ఎన్ని లక్షలు ఇచ్చిన? మా పైసలు కాకపోతే ఇంకోటి పైసలు మా అయ్యా నాయి కావా? మీ అయ్యావు కదా, నువ్వు నాకు ఇచ్చినావు. నీకు కాకపోతే అవసరం లేదు. దాని ముఖం అవసరం లేదు. అరే మళ్ళీ అని చెప్పు, ఎవరు తీసుకుని 10 నిమిషాలు నువ్వు నోట్లో బెల్లంగడ్డ పెట్టుకున్నావు వచ్చి కానీ అన్నాడు. ఏం చెప్పి చెప్పు, ఇప్పుడు చెప్పు నేను వినాలి. నా చెవులు పెద్ద పెట్టుకొని అంటే ఇప్పుడు నీ మార్కు మీరు అందరు ఇక్కడ మంచిగా ఉన్నారు. నువ్వు ఏ టెక్నాలజీలో బతుకుతున్నావు? ఫోన్లు ఉన్నాయి. అమ్మ చెల్లమ్మ అంత కుశలేమైనా? మళ్ళీ 10 లక్షలు లేడు. అరే నీ 10 లక్షలు చల్లగా ఉండరా నాయన, తీసుకొని ముర్రా. నాకు నా పిల్ల మీర్రా, నా బిడ్డ నీర్రా. నేను అన్ని బంద్ చేసుకొని ఉంటున్నారా నాయన? మంచిగా ఉంటున్నారా? నన్ను మంచిగా చూసుకుంటుండ్రా? బరాబర్ మధ్యలో రావద్దు అంటే ఎందుకు నువ్వు మాట్లాడాలి పంపి నాకు నచ్చలే మాట్లాడి పంపించాలి. ఒక మాట చెప్తావా? మేము వెళ్ళిపోతాం, మేము వెళ్ళిపోతాం, నువ్వు మాట్లాడి పంపి. వాళ్ళ చెల్లె మీద ప్రేమతోనే ఇగో అన్న మా అక్క ఎంతనో ఇగో వాడు కూడా వాళ్ళ చెల్లె మీద వాళ్ళ అక్క మీద ప్రేమతో ప్రాబ్లం ఉందా చెప్పు. ఇంట్లో బొగుడు పిల్లలు మీ చెల్లెని దూరం చేస్తావా? అంత ప్రేమ ఉంటే వస్తాడు. ఎందుకు లేదు? ఉండబట్టగా చూసుకుంటాడు మంచిగా. ఎందుకు అడవై ఉంటుందని చెప్పి. అరే బై 3 పిల్లల తర్వాత గోతులో ఉండని, నీళ్ళలో ఉండని, ఆకాశంలో ఉండని మంచిగున్నారు కదా.
అది మనకు కావాలి. మేము ఎట్లా చూసుకుంటుంటాం అన్న అట్లా పెడితే తీసుకొచ్చి ఈడ పెడితే మేము అరే ఎట్లా నేను మళ్ళా చూసుకుంటాం? పొలంలో పెడతావు ఇంట్లో మేము అట్లా చూసుకుంటాం పెళ్లి చేసిన తర్వాత? ఆయనకి ఏం తిప్పలే మేము ఎట్లా? జంగల్లో ఆడిన బయటి ఆ? మంచిగానే చూసుకుంటుండే కదా. మంచి చూసుకుంటాడు కదా మంచి చూసుకుంటాడు కదా. అంతా కాదు నువ్వు ఇంటికి వస్తావా రావా నా మొగుడు నేను ఎందుకు వస్తారా నాకు ఆ, అర్థం చెప్పు కాదు. అడుగు తీసుకొని రా మరి రాదురా రాదు. అడుగు మొగుడినే తీసుకొని రా. ఆయనే తీసుకొని రా. ఇప్పుడు మీ ఇంట్లో ఉండాలా మీ చెల్లెలు మీ ఇంట్లో ఉండాలా మా ఇంట్లో వద్దు వాళ్ళ ఇంటికాడ వెళ్ళిపోమన్నాను ఎక్కడికి? వాళ్ళ ఇంటికాడ ఎక్కడ ఉండాలి? భయ్? ఎక్కడ ఉండాలి? ఆ పక్కన ఏదే బాధ? నీకెందుకు వచ్చింది? మా ఇంట్లో బాధపడేది వాళ్ళే కదా. ఎవరు? మా ఇంట్లో అరే నీ బాధ నేను బరాబర్ మాట్లాడతా అన్న. అడుగు వచ్చినోడు తన చెల్లె కోసం అయితే బావా రావాలి బావా నువ్వు కూడా రావు బావా అని పద్ధతిగా మర్యాద పిలుస్తాడా? పిలు. చెల్లెలు ఒక ఆయన పిలుస్తాడా అన్న? నువ్వు మర్యాద చెప్పన్నా. పిలు. అరే ఇప్పుడు మీ ఇంట్లో లొల్లి పెడుతురంట, మీ ఇంట్లో ఆడ లొల్లి పెడుతురంట. నన్ను తీసుకోవాలి కానీ ఈమెనేం తీసుకోవాలి ఏం చేస్తాడన్న? ఆడ లొల్లి పెడుతురు ఏదో కోపంతో ఒకటి నువ్వు అర్థం చేసుకో చింటూ. ఆడ ఏందంటే వాళ్ళ ప్రేమతో చూసిరు అంటారు. వాళ్ళకి ఏందంటే ఇంతగానం ఇజ్జత్ ఇంతగానం అది చేస్తుంటే ఒక చెల్లె గురించి వస్తారు అని నేను సరేనా, ఉంటుందా? అనుకుంటున్నాను. తప్ప ప్రేమ ఏం లేదు. నేను అన్నయ్యకి చెల్లె బాగానే అరే ఉంటారు. మీరు ఎంత చేసినా మీ తప్పురా. అరే మీరు ఎంత చేసినా ఇగో మీరు ఈడ ఉండద్దు ఈడ ఉండద్దు అని చెప్పి మీరు అంత ప్రేమగా చూస్తారు. మా బాగా మంచిగా ఉండాలా. అరే వాని మీద ఏం కక్షారా మీకు? వాని మీద ఎందుకు పీకల దాకా ఇంత ముందటికెళ్ళే ఉందంట కదా మీకు. నేను మంచిగా చెప్తున్నానా? ఇంత చెప్తుంటే ముందటికెళ్ళే ఏం ఉందంట చేస్తామన్నా? కదా. ఎంత చెప్పినా వినకపోతే ఏం సరే ఇప్పుడు చేస్తాం? మీ చెల్లెకి ఉంది రాబాయ్ మీ మీద ప్రేమ ఉంది. సరే వాడేమన్నా కొడుతుండా ఏమన్నా తాగుతుండా ఏమన్నా చేస్తుండా వానికి ఎందుకు అంతగానో మధ్య చేస్తారు? మీరు వానికి ఎందుకు చెల్లెకి ఇచ్చే ప్రేమ మీ బావకి ఎందుకు ఇస్తలేరు? అన్నా మంచిగా చూసుకుంటామన్నా మా కాడికి వస్తే ఇప్పుడు ఎందుకు వచ్చారు? అట్లా అడుగు. ఇప్పుడు ఎందుకు వచ్చిండు మళ్ళా వాడు? మీరు అంత పెద్ద ఇజ్జత్ ఇవ్వకపోతేనే కదా వాడు వచ్చిండు. ఏదున్న ప్రేమ అనేది మీ చెల్లెనే ఇంపార్టెంట్ అంటే ఎందుకు చేసిరు మళ్ళా పెళ్లి? ఎందుకు చేసిరు చెప్పు? అన్న మంచి చూసుకుందామని ఇటు అంటుండు కదా మరి మంచి చూసుకుంటే అన్నకు సార్ అడుగు చెప్పు, ఏమన్నా లోడ్ చేస్తున్నా ఏమన్నా అది అడుగురా చేస్తున్నా? అన్నా, నువ్వు అదే అడుగు. మంచిగా చూసుకుంటే అడగమన్నదే అడుగురా ఒకవేళ బాయ్ నువ్వు. అరే కానీ వాళ్ళ ఇంట్లో వచ్చి ఇలా నువ్వు అడగమన్నదే అడుగు. నీతో అడగమన్నదే మాట్లాడతలే. అడుగు. నీతో మాట్లాడతలే. ఇక్కడ విను. మాట్లాడతలే నేను. మాట్లాడుతూ. నేను నీతో మాట్లాడతలే. మొన్న మా చిన్నకాడు ఫోన్ చేసి- మాట్లాడు అన్నకు చెప్పు అన్నకు చెప్పు అన్న చెప్పు అన్న చెప్పు. కేపీ అన్న నేను చెప్తాడు. మొన్న మా చిన్నకాడు ఫోన్ చేసి ఏమ్రా తాగి కొడుతున్నావు అంటే మీ బొమ్మడదని అంటే నేను తాగిందా లేదా అంటే మొత్తం ఎత్తుతాడు అన్న. నేను తిన్నది ఎత్తుతాడు. అవసరమా? ఆ, ఉన్నది చెప్తాం. అరే, అవసరమా? ఉన్నది చెప్తాం కదా వాళ్ళు అవసరమా? రాగానే 10 మంది కలిసి అవసరం. కొడితే ఇంకేం చేసుకోవాలన్నా మేము? ఏయ్, మీకు దమాకులే లేవురా? మీకు దమాకు దేవుడు ఆవు, నీకు కళలు ఒక్కనికే ఇచ్చిండ్రా ఉంది ఇంత మీకు? దమాక్. ఉందిరా. నీకు ఒక్కనికే ఉంది. ఇవే మాటలు వద్దు, ఒక్కనికే. రెచ్చగొట్ట మాటలు వద్దు. అరే, మాట్లాడినా ఏం మీ లేదు. చెల్లె అయినా మంచిగా ఉంటుందిరా. మీ చెల్లె జీవితం నాశనం చేస్తుంది మీరేరా. అన్నా, నాశనం ఏం మీరేరా రే. చేస్తారన్నా? మీరే. అరే, ఇంటికాడ నీ అయ్యే చెల్లె situation నీ ఇది. చెల్లె జీవితం నాశనం చేస్తుంది నువ్వే. ఇన్ని రోజులు ఎందుకు రాలే అన్న? నువ్వేరా రే. ఇన్ని రోజులు ఇక్కడికి ఎందుకు ఇప్పుడు రాలే? నీకేం కావాలంటే? అరే, ఇంటికాడ ఇల్లు అవుతుంది కాబట్టి ఇప్పుడు అవురా, నల్లిలో వచ్చి. ఇట్లా ఆపుతావురా? ఏ సార్ నాకు. ఇట్లా ఆపుతావా రోడ్డు మీద? అరే, నువ్వు అంతగానం నీకేం కావాలి? నా దగ్గరకు నీకేం వచ్చి కావాలి? మాట్లాడుతుంటే- ఇంటికి పంపించానా? అమ్మా వెళ్ళిపోమ్మా వీడితో వెళ్ళిపోమ్మా నేను వెళ్ళిపో అన్న, మరి వెళ్ళిపో నీకేం కావాలన్నా? వెళ్ళిపో ఆయనతోనే ఉంటాను ఆ, కానీ చెప్పు మరి వాడికి అదే చెప్పు. చెప్తాను నేను. మరి నా ఇగో, మొగుడుతోనే ఉంటా. నీకు అదే మీ మీదకి ఎవరిని వస్తే మాకు తెలియదు వాళ్ళ దగ్గర మాట్లాడుకొని చెప్పాలి కానీ గొడవేందా ప్రతిసారి అరే, నువ్వు గడ్డమే నేను మాట్లాడతాడు ఇంతమంది చెప్తారు కదా నీకు దమాక్. అరే నీకు సరే ఒకటి చెప్తారా? ఛీ, ఏమరా ఏ మనుషులు ఉన్నారా మీరు ఛీ, నీ అవ్వ. ఈ గాంకుంది. ఏమి అరే ఇవన్నీ రెచ్చగొట్ట మన తమ్ముడు అంత ప్రేమ ఉండడానికి వచ్చి తీసుకొని వచ్చి ఆ లొల్లి ఆపి నువ్వు ఒక రకంగా వేయాలా? ఇప్పుడు వీడు వచ్చి ఇన్న పెట్టి ఇన్న లొల్లి చేస్తా అంటే కాదు. ఇంట్లో కూడా సంజాయిని చెప్తాడు వచ్చి. నా జీవితం వనవాసమైంది. ఒకసారి వైన్స్ లా, ఒకసారి రూమ్లల్లా, ఒకసారి రోడ్లల్లా, బస్ స్టాప్లల్లా వండుకున్నా. నా జీవితం 10 లక్షలే కావాలా? నీకు కావాలా? నా చెమట వచ్చి ఇస్తా. నీ చెల్లె దగ్గర ఉన్న 10 లక్షలు తీసుకో అన్న. నేను ఇస్తాను 10 లక్షలు బరాబర్ ఇస్తానా? కానీ వీని మాటలు వీని మొండితనం. మాట రాలే కదా. నువ్వు చింటూ ఒకసారి అర్థం చేసుకో. నేను చెప్పింది నేను ఇగో ఇప్పుడు ఇంటికి రమ్మని చెప్తే పైసల గురించి చేస్తాడేమన్నా? మీరు మాట్లాడే మాటలు అట్లనే ఉంది. వాళ్ళ ఇంట్లో వచ్చి 10 లక్షల గురించి మాట్లాడుతారు. బిచ్చం వేసిరా అంటే అది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళందరూ కాబట్టి నేను వచ్చి చెప్తున్నా అన్న, ఇట్లా అందరూ అట్లా చేస్తున్నారు అరే, అని. ప్రతిసారి పెద్దల మాటిను అందరికి ఎదురు చెప్తాడు. అందరికి ఎదురు చెప్తాడా? అందరికి ఎదురు చెప్తావు పేరు.
అరే ఇనురా 10 మంది ఉన్నారు అలా మాటలు ఇను బే అలా మాటలు ఇను నీకు అర్థమైతే ఎవరేం మాట్లాడేది అందరికి నాకే సవాల్ చేసాడు అందరికి సవాల్ చేసావు బే అంతా కుదరం లేని గాలి ఎందుకు వస్తావు కదా నువ్వు మళ్ళా మాట్లాడగలరా నువ్వు చూపిస్తా మాట్లాడుతున్నా కొద్దిగా గుర్తుపెట్టు మాట్లాడుకో ఒక్క నిమిషం నిలబడి మాట్లాడుతాను ఒకసారి మాట్లాడతా ముందుపే జరిగిపో ఒకసారి మాట్లాడతా ఒకసారి మాట్లాడతా చెప్పే గుర్తున్నావు పట్టగా పుట్టిన కసి 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 ఏం చేస్తున్నావు నాడు సవాలు అది చెడ్డ కూరలే చూస్తున్నాడు అంటే మాదే తప్పు నువ్వు ఇంట్లో ఏమవుతారు మళ్ళా ఇప్పుడు వాళ్ళు చచ్చినాక వస్తావా వాళ్ళు చచ్చినాక ఎంతమంది ఆయన దగ్గర వాసన వస్తుంది తాగి వచ్చి మాట్లాడాం మేము ఎంతమంది అరే నువ్వు రెచ్చగొట్టకు రెచ్చగొట్టకు నువ్వు రెచ్చగొట్టకు అర్థమైందా కేపనా అలా పంపి అన్న పంపించకురానా మొన్న కూడా అట్లనే పంపించిరానా మీరు తీసుకుని రమ్మని అన్న మీరు మొన్న కూడా అట్లనే పంపించిరానా ఇంట్లో ఏ నొల్లీలు ఇంట్లో సంబంధం లేదు ఏం సంబంధం లేదు కన్నోళ్ళ సంబంధం లేదు నీ బతికేదో నీది హీరో 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 తమ్ము ఊర్లకుండా కిడ్చకోట అయిపో హీరో 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 ఇగో సంబంధం లేని విషయం ఇది నువ్వు ఇంకోసారి వచ్చినావు అనుకో నెంబర్ దెబ్బలు తింటావు నువ్వు దెబ్బలు తింటావురా ఏమ్రా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఏమ్రా పైల్వాన్ నువ్వు అనేటరా నీకే అరే కొట్టుడు మీ అక్క మాట్లాడుతున్నావు బావకిచ్చే మర్యాద నారా పండాపుతారా సిగ్గు లేకుండా ఇంకోసారి కనబడితే నెత్తిలో అరే అయిపోయింది గమ్మునుండ్రా ఇగో నేను ఒక మాట చెప్తా ఇప్పుడు వాళ్ళ చెల్లి మీద ప్రేమతో వచ్చిండు పద్ధతి కాదు వాడు చేసిన తప్పే నేను ఇగో ఆడికెళ్ళి ఏమో కొడుతురా అంటే నేను షాక్ అయినా చూస్తే వీళ్ళు ఇంటికి తీసుకోనికి వచ్చారు ఇప్పుడు మనం ఏం చెప్తాం అన్న దాంట్లో ఏం మాట్లాడతాం చెప్పు ఇగో అన్న ఏది ఉన్నా ఒక మాట చెప్తా సరే నేను ఒక మాట చెప్తా ఇప్పుడు నిన్న వాళ్ళ పెద్దోని కొట్టిడు ఆ పెద్దోని కొట్టిన అయిపోయింది వాళ్ళకి ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే ఈమె మీద ప్రేమ ఎక్కువ ఈమె ఇక్కడ ఉండు ఆమెకు నచ్చలేదు ఇప్పుడు చేసేసిరు వాళ్ళ తప్పు ఏంది మాది తప్పు ఇది అని చెప్పి చూపించుకోనికి లేదు వాళ్ళకి అర్థమైందా కవరింగ్ చేస్తారు ఈమెకి ఇంటికి తీసుకోవాలి అది అంతే ఇంటికి తీసుకోవాలి సరే మనం బి పంపిద్దాం అన్నాం ఇట్లా ఎట్లా ఆపుతాడు అన్నవాడు ఒక మాట ఎట్లా ఆపుతాడు బండి వీడు పోయినా వీనికి ఏదో ఒకటి చేస్తారన్న అదైతే ఒకటి అవుతుంది నీకు ఆల్రెడీ దావత్నే తీసిరా నాకు వాంటెడ్లీ చేసిరా తెలిసిన వెళ్ళిన తర్వాత ఎట్లన్నా చింటుబాయ్ వస్తాడు వచ్చిన తర్వాత ఏదో ఒక విధంగా చేసేసి
ఆయన కొట్టాలని ప్రయత్నం అదే ఉంది వీళ్ళు ఎంత అదే ఉంది కసిగా ఉన్నారు వీళ్ళు. ఈడ నువ్వు ఉన్నావు ఏ కాబట్టి ఒక్కరే కానీ మెల్లగా నా బావ, దాంతో నా మాట్లాడుతున్నారు వాళ్ళు. చెల్లి, నా పిల్లలు ఏమీ లేదు ఇక్కడ. బాగుంటే తగ్గకుండా ప్రతిసారి మాట్లాడతానొచ్చు కొట్లాడుకుంటారు మాట్లాడుతూ వాళ్ళకి వదిలే నిన్న మొన్న నవ్వుకుంటే కిలకిల కనవటంగా కథం కడుపులు మండిపోయినాయి వాళ్ళకి. కలిసి ఉన్నామని లేదు, సంతోషం లేదు. అమ్మో వీళ్ళు కలిసిర్రా వీళ్ళు కలిసిర్రా వీళ్ళు కలిసిర్రా ఆడ వీళ్ళ కట్టది. అమ్మో వీళ్ళు నవ్వుకుంటున్నారు వీళ్ళు ఉండొద్దు. ఆడ చిండు ఆడి నా చెల్లె దగ్గర రావద్దు. ఎన్నెళ్ళేంది ఇలా పుట్టింది వాళ్ళకి ప్రేమ అంటే నా మీద కోపం మీ మీద ప్రేమగా మార్చుకొని యాక్టింగ్ డ్రామాలు చేస్తారు కొడుకులు డ్రామాలు. అమ్మా ఇదైతే కరెక్ట్ అన్న. ఆడేందంటే ఈ ఉన్నంత సేపు నా చెల్లె అని మాట్లాడుతుండు. ఈమె ఒక్కసారి వాళ్ళ ఇంటికి పోయిందనుకో ఇది షార్ట్ చేసేస్తారన్న. ఇప్పుడు లాస్ట్ కి అర్థమైంది ఏం తెలుసా అన్న, వాడు మేము మా ఇద్దరికి చూసి ఎగురుతున్నాం అను అంటే వాడు ఏదో ఒక ప్లాన్ లో ఉన్నాడు, ఏదో ఒకటి చేస్తారు వీళ్ళు. అది అది కన్ఫర్మ్ ఏం ఇప్పుడు దాకా నేను అన్న చెల్లె ప్రేమ అది చూసినా గానీ ఇప్పుడు ఆ మాటలు చెప్తుంటే నాకే అనిపించింది జస్ట్ ప్లానింగ్ అంతే. ఆ చెల్లి ఇప్పుడు మంచి చూసుకుంటది ఎలా ఉంటది? పైసలు అదే, 10 లక్షలు అదే అరే, అది matter లేదురా. ఆడ చేస్తున్నా పీకల దాకా ఉందని అది నిజమే. ఎందుకంటే లాస్ట్ లో పోతున్నప్పుడు చెప్పిండు చూడు, ఆ మాటకు నేను కన్ఫర్మ్. పెళ్లి చేస్తే తర్వాత పైసలు ఎవరు ఇయ్యరా? ఇప్పుడు అరే కాదు, అది ఇగో, creation నేను అది. ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ఉన్నాం. ఇప్పుడు ఈడ వాడు మంచిగా ఉన్నాడు. ఇన్ కేసు ఆడ ఇంటి దగ్గర పోయిరు అంత వాళ్ళు లేరు అనుకో, ఆ పరిస్థితి వేరైతే అది ఖచ్చితంగా అవుతుంది రా. నాకు లాస్ట్ లో ఆ తెలిసి కొడుకులు డేంజర్ క్యాండిడేట్లు అన్న. వాళ్ళ అన్నదమ్ములంతా డేంజర్ తెలిసింది క్యాండిడేట్. కదా, చూసాం కదా. ఒక్కొక్కరి మీద కేసులు లేనోళ్ళు వాడాడు, కేసులు లేనోళ్ళు లేడు వాడు. ఎవరు కేసులు లేనోళ్ళు లేడు. వాళ్ళ ఇంట్లో వచ్చి మాట్లాడితే పంపిస్తాం అంతే. చూడమ్మా, నీకు మీ భర్త కావాలి, భర్తతో మంచిగా ఉండు, హ్యాపీగా ఉన్నావు. నీకు తెలుసు, మీకు తెలుసు, అర్థమైందా? తమ్ముడు గిమ్ముడు అంటే ఓకే, పెళ్లి చేసుకుని పంపించేసి అర్థమైందా? ఇప్పుడు వాళ్ళకి ఏం తెలుసా, ఈగో కోపం అంతే. వాడు ఇట్లా రావాలి, నాకు పుట్టిండు. బాధ్యత రైట్స్ మాకు లేవు. ఏంటంటే నీ ముఖం చూసి మేము అవుతున్నాం, లేదంటే కుప్ప కొట్టేస్తాం వాళ్ళని. ఇట్లా కార్ అప్పుడు ఆడ వద్దుంది పద్ధతి కాదు అది. నీ ముఖం చూసి ఇప్పటిదాకా మీద చేతి వేయకుండా గమ్మునున్నాం. వేరే ఉంటేలే వానికి పరిస్థితి వేరేగా ఉంటుండే. మీ మద్దలు రావద్దు అంటే రేపటి దినం మనకి ఏమైనా అయితే ఓళ్ళ మీద వస్తుంది. ఆడ ఓళ్ళ దగ్గర ఉంటుండు. మా ఇంట్లోకి ఎక్కించుకో. ఇప్పుడు కనబడుతున్న ఇమ్రాన్ అన్న ఇప్పుడు ఇమ్రాన్ అన్న కాదు, ఇప్పుడు కనబడుతున్న సాయన్న ఇప్పుడు సాయన్న కాదు, నీపి అన్న అస్సలు కాదు. వీళ్ళు ఎవ్వరు ఇప్పుడు మనుషులు కాదు. వాళ్ళ గురించి నేను చూసిన 10 ఏళ్ళకెళ్ళి చూసిన. వాళ్ళని ఇప్పుడు పెట్టుకుంది కూడా వాళ్ళ ప్రేమతోటి అంతే. అదొక్కటి. వాళ్ళని నేను కాదు అని అన్నా అనుకో, కుప్ప నింపేస్తారు. కుప్ప కొడుకులు ఈ వెంచర్ కూడా దాటి పోలేరు. ముక్క కూడా దొరకదు ఆ కొడుకులు. ఒక్కొక్క ముక్క అసలు ఇంటికి వచ్చినా కూడా ఆడవాళ్ళు దొరకవు. హాస్పిటల్ పోతా వీళ్ళు ఏమన్నా ఇగో సాయి, నేను ఇగో చింటూ వాళ్ళ ఇంటికి పోదాం, లేకపోతే మనం పోయి ఆడ మాట్లాడినాక పంపిస్తాం. ఎందుకంటే ఇంకోటి వీళ్ళు ఒక్క ఇంట్లో ఉండలేరు. ఏదున్నా సపరేటే ఉండాలరా చింటూ. నాకైతే నాకు డౌట్ ఉంది, మేము సపరేట్ ఉంటేనే అవుతుంది అన్న. ఇది అన్న వాళ్ళు మంచిగా నేను అంటున్నా కదా, మనం ట్రిగర్ చేస్తారా నా వాసం. పక్కా నీకు కొట్టు ఎదురు చేయాలని పక్కా ప్లాన్ ఇది. ఇదా అర్థమైపోతుంది మాకైతే. అరే ఇక్కడ లాక్ అయిపోయాడు కదా, మీరు పోయిరండి పోరా హాస్పిటల్. అన్న కేపన్నా నువ్వు వాళ్ళకి అమ్మా అక్క ఆగా కూర్చోండి, ఈడ కూర్చోండి, ఆడ కూర్చోండి. ఏ హాస్పిటల్ అమ్మా? అరే పోతా